హోంవర్క్లు ఇవ్వలేదు అని అనుకుంటున్నారేమో. ఇక్కడికి వచ్చినప్పుడు హోంవర్క్స్ అనేటటువంటివి వర్క్ బుక్స్లోనే చాలా వరకు కంప్లీట్గా మేము చేపిస్తున్నాము. వర్క్ బుక్లు రాయిస్తున్నాం. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చదివించాలి. మెయిన్ ఎక్కువగా ఆ రోజు చదివినటువంటి పాఠాలను వాళ్ళు చదవగలిగారంటే ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఉంది. అలా రాని వాళ్ళకు కూడా సరళంగా ప్రోగ్రాం పెట్టారు. 3-4 తరగతి టీచింగ్ అట్ రైట్ లెవెల్. ఎవరైతే చదవడం రాని వాళ్ళకి, అదేవిధంగా లెక్కలేయడం రాని వాళ్ళకి, అదేవిధంగా ఇలాంటి రాని వాళ్ళందరికీ కూడా టర్ల్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా కూడా మేము చేస్తున్నాం. ఈ 100 రోజుల ప్రోగ్రాం దానికి ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు అనేటటువంటివి పాఠశాలలో అంతా ఒకటే. ఇక్కడి నుంచి 5వ తరగతికి వెళ్ళేటప్పటికి ప్రతి పిల్లాన్ని కానీ పాపని కానీ ఏ స్కూల్ నుంచి వచ్చావని అడగాలి. హై స్కూల్ ఏ స్కూల్ నుంచి వచ్చావమ్మా, బాగా చదువుతున్నావు అని అడగాలి. అది మేము ఎక్కడైనా కూడా సరే ఆ మోటోతోనే పనిచేస్తాము. ఇప్పుడు కూడా మేము నలుగురం కూడా సరే ఆ ఇదితోనే పనిచేసేదానికి మా సాయశక్తిలా మేము ప్రయత్నిస్తాము. సార్ వాళ్ళు చెప్పినట్లు మీరు ఖచ్చితంగా హాజరనేటటువంటిది పిల్లల్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ పెట్టుకుని వెళ్లకుండా పిల్లల్ని ప్రతిరోజు బడికి అనేటటువంటిది స్కూల్కి పంపించండి. వాళ్ళలో ఉండేటటువంటి అన్నీ కూడా ఎబిలిటీస్ని కూడా మేము తీసి వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము పాటుపడతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే ఇచ్చేసినటువంటి మన సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా ఈ సమయంలో కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షాకాలం ఈరోజే కనిపించింది కదా. 1 వీక్ నుంచి వర్షాలు. ఎంత ఎండలో అయినా మనం పని చేసుకుంటాం, కానీ చిన్న వర్షం వస్తే చిన్న పని కూడా కంప్లీట్ చేసుకోవాలి. చాలా ఇబ్బంది పడుతుంది. కానీ కారణాలు వాటికి తగ్గట్టుగా వాటి పనిని అవి నిర్వర్తిస్తాయి. అవునా? అలాగే మనం కూడా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సరే, లేట్ అయిందని కారణం చెప్తాను. 2 స్కూల్స్కి వెళ్ళొచ్చాను. తీరా వచ్చేవాడికి ఇంకా 2 నిమిషాలు వస్తున్నాను, ఇంకా రైల్వే గేట్ వేశారు. 15 మినిట్స్ అక్కడ ఆగాల్సి వచ్చింది. అందువల్ల లేట్ అయ్యి కాబట్టి 15 నిమిషాల ముందు రావాల్సిన మాట. ఈ రోజున ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే ఒక మంచి ఆత్మీయ సమావేశం. అవునా? మనం ఏదేదో పనులకి వెళ్తూ ఉంటాం, మన లైఫ్లో చాలా కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికీ మించి బిడ్డల భవిష్యత్తు చాలా 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 ముఖ్యం. ఎందుకంటే అది మనం తేలిగ్గా అదొక భాగంలాగా తీసిపడేయడానికి లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్స్. అవునా? ఒప్పుకుంటారా? మరి ఆ గిఫ్ట్ని మనం మంచిదాగా నడిపించాల్సిన అవసరం మనకుంది. కాబట్టి మనకు ఫ్యామిలీలో చాలా చాలా ఉండొచ్చు, ఉంటాయి కూడా. అదేమి బిడ్డల మీద ప్రభావం చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఎక్కువ ఉంటారు, మన దగ్గర చాలా తక్కువ ఉంటారు. ఆ నైట్ కూడా నిద్రపోతారు. మన దగ్గర ఉండే తక్కువ. ఆ తక్కువ సమయంలో బిడ్డలకు అనుకూలమైన సమయాన్ని మనం ఇవ్వాలి. సరే, ఈ రోజున మన ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 45,000 స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది 10:30 నుంచి 1:30 దాకా జరుగుతుందేమో, అంటే ప్రతి స్కూల్లో. ఈ రోజున మన సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ఎవరు? లోకేష్ గారు. వీళ్ళందరూ కూడా ఈరోజు మనలాగే మీరు కూర్చున్నట్టు అట్లా కూర్చున్నారు ఆ స్కూళ్ళలో, మేము ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు కూడా ఈ టైంలో అక్కడ ఉన్నారు. జరుగుతూ ఉన్నాయి. ఏపీ మొత్తం మీద ఈ పేరెంట్స్ మీట్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నాకు తెలిసి ఇది 3rd మెగా పేరెంట్స్ డే అనమాట. నేను అంతకుముందు 2టికి కూడా వచ్చాను, మీతో మాట్లాడాను. మరి ఆ మాటలు మీకు ఎంతవరకు గుర్తున్నాయో నాకైతే తెలీదు. గుర్తున్నాయా?